తూర్పుగోదావరి జిల్లా అనపర్తి ఫిబ్రవరి 17 రాష్ట్ర చరిత్రలో చారిత్రాత్మక రోజు. అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి కూటమి కార్యాలయంలో 2 సంవత్సరాల క్రితం ఇదేం కర్మ కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు అనపర్తి పర్యటనను అడ్డగించినా చంద్రబాబు నాయుడు 7 కిలోమీటర్లు పాదయాత్రగా వచ్చి అనపర్తి నియోజకవర్గంలో సభను విజయవంతం చేసిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ కార్యకర్తలు, నాయకులు మధ్య అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు. 2 సంవత్సరాల క్రితం అప్పటి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇదేం కర్మ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ అనపర్తి గ్రామంలో బహిరంగ సభకు వస్తున్నప్పుడు ఆయనను అప్పటి ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి వైకాపా నేతల ఒత్తిడితో పోలీసులు సహాయంతో అడ్డగించి కార్యక్రమం జరగకుండా చూడాలని విశ్వ ప్రయత్నం చేశారని, కానీ దృఢ సంకల్పంతో వయసును సైతం లెక్కచేయకుండా 7 కిలోమీటర్లు కార్యకర్తలు నాయకులు కలిసి పాదయాత్రగా చంద్రబాబు నాయుడు అనపర్తి చేరుకుని బహిరంగ సభను విజయవంతం చేశారని, ఆ సంఘటనను చూసిన ఆంధ్రప్రదేశ్ మొత్తం ప్రజానీకం చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రి చేయాలని దృఢంగా సంకల్పించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంలో సహాయపడ్డారని, ఆ సంఘటన జరిగి ఫిబ్రవరి 17 రాష్ట్రంలో చరిత్రాత్మకమైన రోజన్నారు. 2 సంవత్సరాలు కావడంతో కూటమి కార్యాలయంలో కార్యకర్తలు నాయకులతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న అనపర్తి కూటమి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, చంద్రబాబు నాయుడు సభకు రాకుండా పోలీసులే రోడ్డుపై కూర్చుని అడ్డుకున్న ప్రయత్నం చేశారని, వైఎస్సార్ పార్టీ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, అప్పటి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి ఎన్ని ప్రయత్నాలు చేసినా కార్యకర్తలు సహకారంతో అనపర్తిలో చంద్రబాబు నాయుడు కార్యక్రమాన్ని విజయవంతం చేశామని ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి అన్నారు. ఆ రోజున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పోలీసుల దౌర్జన్యాన్ని ఎదిరించి చంద్రబాబు సభ జీవంతానికి కృషి చేశారని గుర్తు చేశారు. ఆనాటి వైఎస్సార్ దౌర్జన్యాలను టీడీపీ కార్యకర్తలు చూపిన తెగువను జ్ఞాప్తికి తెచ్చుకున్నందుకే వేడుకలు నిర్వహించుకుంటున్నట్టు ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి వివరించారు. తన అరెస్టు సత్య ప్రమాణం ఘటనలతో పాటు చంద్రబాబును అడ్డుకోవడం వంటి అనేకం అనపర్తి నియోజకవర్గం చరిత్రలో నిలిచిపోయే మైలురాళ్లని వివరించారు. ఇలాంటి అడ్డుగోడలు చర్యలతోనే తన విజయానికి కూటమి విజయ కేతానికి వైకాపా వారు దోహదపడ్డారని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ప్రసంగిస్తానంటూ కూడా చంద్రబాబు చెప్తున్నారు. మన విజువల్స్ చూడవచ్చు, చంద్రబాబు ఏదైతే ఉందో నడుచుకుంటూ వస్తున్నారు. అనపర్తి వెళ్లకుండా ఉదయం నుంచి కూడా పోలీసులు పెద్ద ఎత్తున ఆంక్షలు విధించి అడ్డుకుంటున్న పరిస్థితి ఉంది. అయితే వాటి అన్నింటినీ లెక్క చేయకుండా తెలుగుదేశం పార్టీ నేతల కార్యకర్తలు కూడా ముందుకు పోతా ఉన్నారు. పూర్తిగా కూడా పోలీసుల తీరును తప్పబడుతూ కూడా ఏదైతే ఉందో తెలుగుదేశం పార్టీ నేతలు ఆందోళన కొనసాగిస్తా ఉన్నారు. తమ అధినేత ఎందుకు అనపర్తి రాకూడదు సమాధానం చెప్పాలంటూ కూడా పోలీసుల తీరుపైన కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి మనం విజువల్స్ లో చూడొచ్చు. పూర్తిగా పని వాడచ్చు. గ్రావల్ సింహం మళ్ళా రెడ్డంటే ఇక్కడంతా రెడ్లు ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా అనపర్తిలో మూలారెడ్డి దగ్గర నుంచి రామకృష్ణారెడ్డి దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీని ఆదరించారు, బలపరిచారు. కొంతమంది ప్రచారం చేస్తున్నారు, మళ్ళీ తెలుగుదేశం వస్తే రెడ్డి వ్యతిరేకం చేస్తామని. కాదు, మా రామకృష్ణారెడ్డి కూడా రెడ్డి. ఈ జగన్మోహన్ రెడ్డి వల్ల రెడ్డికే వీరాలా వచ్చిందా? మీకు మీ వ్యాపారాలు పోయినాయా లేదా? రైతులు నాశనం అయిపోయారా లేదా? ఏవైతే
గ్రావెల్ గ్రావెల్ సింహం బాగుపడితే మీరు బాగుపడ్డారా తమ్ముళ్ళు? అందుకనే మీరు ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కాపువరం నాగార్జున ఫిట్నెస్ ముందులో 400 కోట్ల విలువైన గ్రావెల్ లేటరైట్ తెలుగుదేశం జిందాబాద్, తెలుగుదేశం జిందాబాద్. నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారి నాయకత్వం, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారి నాయకత్వం, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారి నాయకత్వం. ఎన్డీఏ ఐక్యత, ఎన్డీఏ ఐక్యత, ఎన్డీఏ ఐక్యత. ఒక చారిత్రాత్మకమైన రోజు అనపర్తి నియోజకవర్గంలో. ఒక అనపర్తి నియోజకవర్గంలోనే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఒక చరిత్రాత్మకమైన రోజు. ఆ రోజు ఇదేం కర్మ కార్యక్రమం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించడం కోసం, ఇదేం కర్మ కార్యక్రమం నిర్వహించడం కోసం ప్రస్తుత ముఖ్యమంత్రి, ఆనాటి ప్రతిపక్ష నేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అనపర్తి నియోజకవర్గానికి రావడం, ఆ రోజు ఇక్కడ స్థానిక శాసనసభ్యుడు ఒత్తిడి, వైసీపీ నాయకులు నియోజకవర్గంలోకి చంద్రబాబు నాయుడు గారిని అడుగు పెట్టనివ్వకూడదని పోలీసులు విశ్వ ప్రయత్నం చేయడం, దాన్ని ఆనాడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పోలీసుల దౌర్జన్యాన్ని అడ్డగించి ఎదిరించి చంద్రబాబు నాయుడు గారి సభ విజయవంతం చేయడం జరిగింది. ఆనాటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీలో కొంత స్తబ్దత ఉన్నప్పటికీ, పోలీసుల పట్ల భయం ఉన్నప్పటికీ, ఎప్పుడైతే అనపర్తి నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారి పర్యటన విజయవంతం చేయడంలో కార్యకర్తలు చూపించిన చొరవతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం తెలుగుదేశం పార్టీ చురుకుదనం ప్రదర్శించడం మొదలైంది. ఇవాళ కూటమి అధికారంలోకి రావడానికి ఆ రోజు అనపర్తి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చూపించిన చొరవ కూడా కారణమని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఆనాడు దుర్మార్గంగా అధికార పార్టీకి తొత్తులుగా ఆనాడు పోలీసులు వ్యవహరించి సాక్షాత్తు Z+ కేటగిరీలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి గారిని అడ్డగించడమే కాకుండా ఆయన 7 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చి బహిరంగ సభ జరపడం జరిగింది. అంత దుర్మార్గంగా సాక్షాత్తు పోలీసులే రోడ్డుపైన కూర్చుని ధర్నా చేయడం అనేది చరిత్రలో లేని విషయం. ఆ రోజు జనరేటర్ లైట్లు ఆపడం, జనరేటర్ని ఆఫ్ చేయడం, ఏ విధంగా అయినా సభకు అంతరాయం కలిగించాలని పోలీసులు అనేక విశ్వ ప్రయత్నాలు చేస్తే అన్ని ప్రయత్నాలని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రాణాలకు తెగించి ఆ రోజు ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. నిజంగా ఆ రోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చూపించిన చొరవ
మరుపురానిది. ఆనాడు కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారందరి దృష్టిని ఆకర్షించడమే కాకుండా తెలుగు వారిలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారిని నడిపించడంతో ప్రజలు ఆ రోజే ఒక నిర్ణయానికి రావడం, మరలా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చెయ్యాలనే ఆలోచన ప్రజల్లో ప్రబలడం ఆ రోజు జరిగిన సంఘటనకి నిదర్శనంగా ఈనాడు కూటమి ప్రభుత్వం ఏర్పడి మరలా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం అనేది ఆనాటి సంఘటనకు ఒక నిదర్శనంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఇటువంటి పరిస్థితిలో ఆనాటి సంఘటన ఒకసారి గుర్తు చేసుకోవాలి. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చూపించిన చొరవని మరలా ఒకసారి ప్రజలకి జ్ఞప్తికి తీసుకురావాలి. ఇక్కడ వైఎస్ఆర్సీపీ నాయకులు ఏ విధమైన దౌష్టికానికి దౌర్జన్యాలకి పాల్పడ్డారో, ముఖ్యంగా ఆనాటి శాసనసభ్యుడు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి గారు కనుసన్నల్లో చంద్రబాబు నాయుడు గారిని అడ్డుకోవడం ఏ విధంగా జరిగింది, ఏ విధంగా వారు వైఫల్యం చెందారు మరొక్కసారి ప్రజలకు గుర్తు చేయాలి. అందుకోసమే ఈ వేడుకలు నిర్వహించుకోవడం జరిగింది. ఈ నియోజకవర్గంలో జరిగిన అనేక సంఘటనలు చరిత్రలో నిలిచిపోయే సంఘటనలు, సత్య ప్రమాణం అవనివ్వండి, నన్ను అరెస్ట్ చేయడం అవనివ్వండి, వీటన్నిటికీ మించి చంద్రబాబు నాయుడు గారిని అడ్డుకొని 7 కిలోమీటర్లు నడిపించడం అవనివ్వండి, ఇవన్నీ అనపర్తి నియోజకవర్గ చరిత్రలో మిగిలిపోయే మైలురాళ్ళు. ఈ విధంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి తన వంతు కృషి చేసిన డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి గారికి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారి ఇదే విధమైన ధోరణి కొనసాగించాలని కోరుకుంటూ వారికి మరొక మారు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆనాటి సంఘటనలో చొరవ చూపించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ పేరు పేరున మరొక మారు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఆనాటి సభను ఏ విధంగానే విజయవంతం చేయాలని తన వయసుని ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా 7 కిలోమీటర్లు నడిచి తెలుగు ప్రజల గుండెల్లో నిలిచిపోయిన నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు.